హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే, మా పై అపార్ట్మెంట్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన తల్లితో పాటు ఉంటున్నాడు. అతనికి 40 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి అవ్వలేదు. అతను కొంచెం సన్నగా పొట్టిగా ఉంటాడు. పల్లెటూరు నుంచి వచ్చిన కుటుంబం కావటంతో అతనికి నాగరిక పద్ధతులు ఎక్కువ అలవాటు లేక ఎవరితోటి ఎక్కువ కలివిడిగా ఉండలేకపోయేవాడు. ఎప్పుడన్నా మెట్లు దిగుతూ నాకు ఎదురుపడితే నవ్వుతూ పలకరిస్తూ ఉంటాడు. అతని తండ్రి వాళ్ళ ఊళ్ళో అంటే శ్రీకాకుళంలో ఉంటాడు. తల్లి అతనికి వండి పెడుతూ ఇక్కడే ఉంటుంది. కొడుక్కి 40 ఏళ్ళు వచ్చినా పెళ్లి కుదరకపోవటంతో ఆవిడ ఆందోళన పడుతూ ఎక్కడెక్కడ సంబంధాలు వెతుకుతుంది. ఆడపిల్లలకి అతను నచ్చడం లేదు. ఆవిడ ఏమో తోచినప్పుడు మధ్య మధ్యలో మా అపార్ట్మెంట్కి వచ్చి అప్పటి వరకు కొడుకు చూసిన పెళ్లి సంబంధాల గురించి నాకు చెబుతూ ఉంటుంది. ప్రస్తుతం విడాకులు తీసుకున్న ఆడపిల్లైనా పర్వాలేదని చెప్పి ఆవిడ ఇంటర్నెట్లో మ్యాట్రిమోనీ సైట్లో వెతుకుతుంది. కానీ పెళ్లి సంబంధాలు ఎక్కడా కుదరటం లేదు. ఆవిడ బంధువుల్లో కూడా ఆడపిల్లలు ఎవరూ లేరు. చాలా కాలం అమ్మాయికి ఆస్తి ఉందా, అందం ఉందా అని ఆవిడ పేర్లు పెట్టేది. భర్త తన బంధువుల పిల్లల్ని చూపిస్తే ఆవిడకి నచ్చేది కాదు. ఆవిడ బంధువులకి ఆ కుర్రవాడు ఆడడం లేదు. ఒకసారి ఒక మ్యాట్రిమోనీ సైట్లో ఆవిడకి ఒక సంబంధం దొరికింది. ఆ అమ్మాయి ఏదో బ్యాంకులో పనిచేస్తుందట. మనసి కొంచెం నలుపు అయినా ముఖం కళ్ళగా ఉందట. ఆ అమ్మాయికి కూడా అప్పటికే 35 ఏళ్ళు దాటడంతో పర్వాలేదని అనుకుంది ఆవిడ. అసలు సమస్య అక్కడే వచ్చింది. మొదటిసారి ఆ అమ్మాయితో మాట్లాడినప్పుడే ఆ అమ్మాయి ఆవిడకి తాను పెంచుతున్న కుక్క గురించి చెప్పిందట. ఆ కుక్క అంటే ఆ అమ్మాయికి ప్రాణం అని కూడా చెప్పిందట. ఆ కుక్కని కుక్క అని పొరపాటున కూడా ఎవరు అనకూడదట. దాని పేరు పెట్టి పిలవాలట. పొరపాటున కూడా దాన్ని కసురుకోకూడదట. చీ అని కూడా అనకూడదట. అలా కసురుకుంటే అది బాధపడుతుందట. ఆ కుక్క ఏసీ గదిలో తప్ప పడుకోదు కనుక దాని గదికి ఇన్వర్టర్తో పనిచేసే ఏసీ ఉండాలని చెప్పింది. వాళ్ళకి ఏసీ లేకపోయినా పర్వాలేదట. కానీ కుక్క ఉండే గదికి మాత్రం కరెంటు పోయినా ఏసీ పనిచేస్తూ ఉండాలని చెప్పింది. ఆ కుక్క మంచి చెడ్డలు చూడ్డానికి పని మనిషికి అప్పచెప్పకూడదట. ఆ అమ్మాయి బ్యాంకుకి వెళ్ళేలోగా ఆ కుక్క పనులన్నీ ఆమె చూసుకొని వెళ్తుందట. ఆ తర్వాత దాని అవసరాలన్నీ అత్తగారు చూడాలి కానీ వేరే వాళ్ళకి అప్పచెప్పకూడదట. ఆ కుక్క ఇంట్లోనే ఒకట్లు రెండ్లు ఏం చేసినా ఇంట్లో వాళ్ళు శుభ్రం చేయాలి కానీ పని మనిషి మీద వదిలిపెట్టకూడదట. ఆ అమ్మాయి చెప్పిన షరతులు వినగానే ఆవిడ గోల పెట్టేసింది. ఒకసారి మా ఇంటికి వచ్చి ఈ సంబంధం విషయాలు అన్నీ చెబుతూ, అమ్మ, ఇంట్లో పనులంటే చేయగలను, కానీ ఈ వయసులో ఆ కుక్క పాడు చేసినవన్నీ నేనే శుభ్రం చేయాలంటే ఎలా కుదురుతుందమ్మా అని చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆ సంబంధం కుదిరిందా ఏమిటి అని నేను వెంటనే కంగారుగా అడిగాను. లేదమ్మా, కొడుక్కి కోడలికి అయితే వంట వండి పెట్టగలను, కానీ ఆ కుక్క చాకిరి అంతా నేనెక్కడ చేయగలను? ఆ సంబంధం వద్దని చెప్పేశాను ఆ నిట్టూర్చి ఇంటికి బయలుదేరింది ఆవిడ. ఆ అబ్బాయికి సంబంధం కుదిరేదాకా నాకు ఆవిడ చెప్పే పెళ్లి కబుర్లు వినక తప్పదనుకుంటూ లేచి వంటగదిలోకి బయలుదేరాను. ఈ మధ్య చాలా రోజుల నుంచి పై ఇంటి ఆవిడ మా ఇంటికి రావటం లేదు. కొడుక్కి సంబంధాలు చూడడంలో హడావిడిగా ఉందేమో అని అనుకున్నాను. ఆ అబ్బాయి మాత్రం మెట్ల మీద ఎదురుపడ్డప్పుడు ఆంటీ బాగున్నారా అని నవ్వుతూ నన్ను పలకరిస్తున్నాడు. ఆ రోజు మధ్యాహ్నం నేను భోజనం చేసి కునుకు తీద్దామని దుప్పటి కప్పుకున్న సమయంలో కాలింగ్ బెల్ మోగేసరికి ఆవలింతలు ఆపుకుంటూ వెళ్ళి విసుగ్గా తలుపు తీశాను. గుమ్మం బయట పై ఇంటావిడ విచారంగా ముఖం పెట్టి నిలబడి ఉండటం కనపడింది. నిద్రను బలవంతంగా ఆపుకుంటూ ఆవిడ లోపలికి ఆహ్వానించాను. ఆవిడ ఈ మధ్య మ్యాట్రిమోనీలో వెతుకుతూ ఉంటే ఇంకో సంబంధం వాళ్ళు మాటలు కలిపారట. ఎన్ని సంబంధాల వాళ్ళకి ఫోన్ చేసినా సమాధానం కూడా ఇవ్వటం లేదమ్మా, విసుగొచ్చేస్తుంది నాకు అంటూ వాపోయింది ఆవిడ. ఇప్పుడు మాట్లాడిన అమ్మాయి వాళ్ళు ముంబైలో ఉంటారట. ఆ అమ్మాయికి కాలు కొంచెం అవిటి అని చెప్పారట వాళ్ళు. ఎందుకు అవిటితనం వచ్చిందో కారణం చెప్పలేదు, కానీ అమ్మాయి కొంచెం కుంటుతూ నడుస్తుందని మాత్రం చెప్పిందట ఆ అమ్మాయి తల్లి. కాలు కుంటి అవటంతో ఆ అమ్మాయికి
ఒళ్ళు బాగా వచ్చేసి ఫోటోలోనే కొంచెం పుష్టిగా కనపడుతుందట. ఆవిడ కొడుకు రాజబాబులాగా పొట్టిగా పీలగా ఉంటాడని నాకు తెలుసు. రోజు చూసే ముఖమే కాది. అయినా పర్వాలేదు అని అనుకున్నానమ్మా అంది ఆవిడ. ఆ అమ్మాయి ఆవిడతో ఫోన్లో చాలా బాగా మాట్లాడిందట. ఆంటీ, నేను వంటలు నేర్చుకుంటున్నాను. పూజలు చేయటం అంటే కూడా నాకు చాలా ఇష్టం. మీరు నాకు బాగా నచ్చేశారా ఆంటీ అంటూ మాటకో ఆంటీ తగిలిస్తూ స్కైప్లో బోలెడు కబుర్లు చెప్పిందట. ఆ అమ్మాయి ఆ కుర్రాడితో కూడా చక్కగా మాట్లాడి బోలెడు కబుర్లు చెప్పిందట. ఆ కుర్రాడు తనకు నచ్చినట్లు కూడా చెప్పిందట. ఒక రోజున ముంబై నుంచి తల్లి తండ్రి పిల్లని తీసుకొని వీళ్ళ ఇంటికి చూడ్డానికి వచ్చారట. వీళ్ళందరూ రావటం వల్ల నాకు క్షణం తీరిక లేకుండా పోయిందమ్మా. అందుకే ఈ మధ్య మీ ఇంటికి రాలేకపోయాను అని నాకు సంజాయిషిగా చెబుతుంది ఆవిడ. ఆవిడ రాకపోయినా పర్వాలేదు కానీ నాకు ఆ పెళ్లి సంబంధం ఏమైందో అన్న ఆసక్తి బాగా ఉండటంతో అసహనంగా కదులుతున్నాను. ఆ అమ్మాయి తల్లి ఈవిడ కొడుకుని చూడగానే పెదవి విరిచేసిందట. మీ అబ్బాయి చాలా అర్భకంగా ఉన్నాడు. మా అమ్మాయి రేపెప్పుడన్నా కాలు జారి కింద పడిపోతే మీ అబ్బాయి దాన్ని లేపి కూర్చోబెట్టలేడు అందట. అదేమిటమ్మా అలా అంటారు అందట ఆవిడ. మా అమ్మాయి ఎత్తరిగా చాలా బరువుగా ఉంటే మీ అబ్బాయి పీలగా ఉన్నాడు కదా. అందులోనూ మా అమ్మాయి అసలే కుంటుతూ నడుస్తుంది. రేపెప్పుడన్నా అది కాలు జారి కింద పడిపోతే మీ కుర్రాడు అర్భకంగా ఉన్నాడు కనుక దాన్ని లేవదీయలేడు అందట ఆవిడ. మా ఇంట్లో పని మనిషి ఉంటుంది కనుక అంత ఇబ్బంది ఏముండదులేండి. అది కాక మా ఇంట్లో ఎప్పుడు ఎవరో ఒకరు ఉంటారు కనుక మీ అమ్మాయికి వచ్చే కష్టం ఏముండదు. అయినా అలా ఎందుకు పడిపోతుందిలేమ్మా అని ఆవిడకి నచ్చెప్పడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నట. కొడుక్కి ఏదో ఒక సంబంధం కుదుర్చాలన్న ఆతృతతో ఆవిడ అవతల వాళ్ళు చెప్పిన ప్రతిదానికి తల ఊపేట్లు కనపడుతుందని అనుకున్నాను. అమ్మో, అలా వద్దు. మా అమ్మాయి కింద పడిపోతే దాన్ని పైకి లేవదీసే బలం మీ అబ్బాయిలో లేదు. ఈ సంబంధం మేము చేసుకోలేము అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారట. ఆవిడ విచారం చూస్తే నాకు జాలేసింది. ఇంతకీ కూతురు కింద పడిపోతే లేవదీసే బలం ఆవిడకుందా అని ఆసక్తిగా అడిగాను. ఆయన సన్నగానే ఉన్న తల్లి మాత్రం దిట్టంగా పొత్రంలా ఉందమ్మా. ఆవిడ ఒంటి చేత్తో కూతుర్ని లేవదీయగలదు. అలా లేవదీయటం నా వల్ల మాత్రం కాదనుకోమ్మా అని ఆయాసపడుతూ ఆవిడ ఇంటికి వెళ్ళటానికి లేచి నించుంది. ఒకరోజు ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుర్రవాడు మా ఇంటికి వచ్చాడు. మా అమ్మని పనికిమాలిన సంబంధాలన్నీ చూడవద్దని చెప్పండి ఆంటీ. నా మాట అస్సలు వినిపించుకోవడం లేదు. మీ మాటన్న కొంచెం వింటుందేమో చూద్దాం అని ప్రాధేయపడ్డాడు. ఏమైంది నాయనా, మళ్ళా ఏమన్నా సంబంధం చూసిందా మీ అమ్మ అని అడిగాను. ఈ మధ్య ఆవిడ తను చూసిన పెళ్లి సంబంధాల గురించి చెప్పటానికి మా ఇంటికి రావటం లేదు. ఏమైందో ఏమిటో అని అనుకున్నాను ఇంతకాలం. వచ్చిన ప్రతి సంబంధం వెనక్కిపోతుందని చెప్పడానికి ఆవిడ సిగ్గుపడినట్లుంది. కొడుక్కు పెళ్లి చేయటం కోసం అతని తల్లి ఎంత పాకులాడుతుందో నాకు తెలుసు. మొన్న ఒక సంబంధం వచ్చిందాంటీ. ఆ అమ్మాయికి కూడా దగ్గర దగ్గర నా వయసు ఉంటుంది. ఇంతకాలం ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని ఆ అమ్మాయిని నేను అడగలేదనుకోండి. ఎవరి సమస్యలు వాళ్ళకు ఉంటాయి. ఆ అమ్మాయి ఏదో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట అని చెప్పుకొని వచ్చాడు ఆ అబ్బాయి. ఆ అమ్మాయి హైదరాబాద్లోనే ఉద్యోగం చేస్తుందా? వేరే చోట ఉద్యోగం అయితే మానేసి రావటానికి ఈ కాలం పిల్లలు అంత తేలిగ్గా ఒప్పుకోరు అని అడిగాను. అది సమస్య కాదంటీ, ఆ అమ్మాయి హైదరాబాద్లోనే ఉద్యోగం చేస్తుంది అన్నాడు. మరి సమస్య ఎక్కడ వచ్చింది? నా ఆతృత ఆగడం లేదు. ఆ అబ్బాయి మాట తీరు చూస్తుంటే ఈ సంబంధం కూడా కుదిరినట్లు కనిపించకపోవటంతో నాకు అతని మీద కొంచెం జాలి వేసింది. మొన్న నేను మా అమ్మ ఆ అమ్మాయిని చూడ్డానికి వాళ్ళ ఇంటికి వెళ్ళామాంటీ. వాళ్ళ ఇల్లు చూస్తుంటే ఆ అమ్మాయి సంపాదన బాగానే ఉన్నట్లు అనిపించింది. ఎందుకంటే తండ్రి ఉద్యోగం నుంచి రిటైర్ అయిపోయాడని ముందరే చెప్పారు. ఆ అమ్మాయి ఒక్కతే సంపాదిస్తుందని అనుకున్నాడు. అతను ఏం మాట్లాడడం లేదు కానీ ఆ అమ్మాయి తల్లి ప్రతిదీ అడుగుతూ ఉంటే నాకు కొంచెం చిరాకు వేసింది. ఏమడిగిందేమిటి అని అడిగాను. నా జీతం ఎంతో చెప్పమంది ఆంటీ. పోనీలేమ్మని చెప్పేశాను.
వాళ్ళ అమ్మాయి జీతం ఎంతో మాత్రం నేను అడగకూడదట. ఆ అమ్మాయి ఎలా ఖర్చు పెట్టుకున్నా నాకు సంబంధం లేదట. ఆ షరతులకు కూడా నేనేమి సమాధానం చెప్పలేదు. నాకు పెళ్ళయ్యాక మా అమ్మ ఎంతకాలం మాతో ఉంటుంది అని ఆవిడ అడిగినప్పుడు మాత్రం నాకు ఒళ్ళు మండిపోయిందాంటీ. నువ్వేమన్నావు అని అడిగాను. మా అమ్మ ఎక్కడికి వెళ్ళదు, నా దగ్గరే ఉంటుంది. ప్రస్తుతం మా ఊళ్ళో ఉన్న మా నాన్న కూడా నా పెళ్లి తర్వాత నా దగ్గరికి వచ్చేస్తాడు అని చెప్పానాంటీ. మా అమ్మ నాన్న ఎక్కడ ఉంటారో ఆవిడకెందుకు చెప్పండి అన్న భావం అతని స్వరంలో నాకు వినిపిస్తుంది. పెళ్లి కూతురు తల్లికి కూడా అతని భావం సుష్టంగా అర్థమై ఉంటుంది. నా మాటలు విన్నాక ఆవిడ ముఖం మాడిపోయింది. ఆ అమ్మాయి అప్పటి వరకు ఒక్క మాట కూడా మాతో మాట్లాడలేదు. వాళ్ళమ్మ అంటే భయం అనుకుంటాను. మా అమ్మాయి అంతమందికి చాకరీ చేయలేదు, ఈ సంబంధం మాకు అక్కర్లేదు అని మా ముఖం మీదేం చెప్పగానే ఆ అమ్మాయి బిక్కముఖం వేసింది. ఆ తర్వాత మేము ఇంకేం మాట్లాడకుండా బయటికి వచ్చేసామాంటీ. మేము నీ దగ్గర ఎందుకుంటాం రా, మన ఊరికి వెళ్ళిపోతాం కదా, అలా ఎందుకు చెప్పావు అని మా అమ్మ నన్ను తిట్టిపోస్తుంది. అది ఎలా కుదురుతుందా ఆంటీ? మా పెళ్ళయ్యాక మేము ఎలా ఉండాలో ఆవిడే నిర్ణయం చేస్తే నా పని అయినట్లే. నాకు పెళ్ళవకపోయినా పర్వాలేదు, కానీ అలాంటి అత్తగారు మాత్రం నాకు వద్దని మా అమ్మకు చెప్పేశాను అంటూ ఇంటికి వెళ్ళడానికి లేచి నిలబడ్డాడు. ఆ తల్లి తన కూతుర్ని వదిలిపెట్టలేక ఇన్ని షరతులు పెడుతుందని నాకు అర్థమైంది. పైగా సంపాదించి పెడుతున్న కూతుర్ని ఇంకో ఇంటికి పంపటం అంటే తన ఆస్తిని ఇంకొకళ్ళకి దారపోసినట్లే అని ఆవిడ అనుకుంటుందని నాకు అనిపించింది. మొగుడుతో 40 ఏళ్లు కాపురం చేసింది, కానీ కూతురు జీవితం నాశనం అయిపోతుందన్న జ్ఞానం ఆవిడకు లేదు కదా అని అనుకుంటూ ఆ అమ్మాయిని తలుచుకుని జాలిపడ్డాను. అయినా ఇక్కడ కూర్చొని ఇంకొకళ్ళు జీవితాలని మనం బాగు చేయలేము అని అనుకుంటూ కాఫీ కాచుకునేందుకు వంట ఇంట్లోకి బయలుదేరాను. ఇంకో సంబంధం వివరాలు టీవీలో ఉద్యోగుల చలో విజయవాడ కార్యక్రమం చూపిస్తూ ఉంటే నేను బ్రేక్ఫాస్ట్ తినేసి దివాని మీద ముసుగు తన్ని కూర్చొని చూస్తున్నాను. ఎందుకో ఈసారి హైదరాబాద్లో చలి బాగా ఉంది. ఆయన కూడా ఇంకో సోఫాలో కూర్చొని అదే ప్రోగ్రాం చూస్తున్నారు. మేమిద్దరం దీక్షగా ఆ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్న సమయంలో బయట నుంచి ఎవరో కాలింగ్ బెల్ కొట్టేసరికి దేవుడా అనుకుంటూ లేచి వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా పయ్యింటావిడ నవ్వుతూ నిలబడి ఉంది. నాతో ఏదో పంచుకోవాలని వచ్చినట్లు అర్థమవటంతో ముందు హాల్లోనే కూర్చున్నాం ఇద్దరం. నిన్న ఒక సంబంధం వచ్చిందండి. తల్లి బ్రాహ్మణులు అయితే తండ్రిది మాకులమే. తండ్రి ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయాడు. వాళ్ళ కొడుకు హైదరాబాద్లోనే ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి పెళ్ళయింది. ఒక కొడుకు కూడా ఉన్నాడట. కూతురికి 30 దాటి 3 ఏళ్ళయిందట. ఆ అమ్మాయి ఇంతకు ముందరే విడాకులు తీసుకోవడంతో ఇప్పుడు రెండో పెళ్లి చేయటానికి సంబంధాలు చూస్తున్నారట. ఆవిడ చెప్పిన వాటన్నిటికీ తల ఊపాను, కానీ ఆవిడ ఇంకో కొత్త విషయం చెప్పినప్పుడు నా తల తిరిగిపోయింది. అది విన్నాక నాకు నోటి మాట రాలేదంటే నమ్మండి అంటూ ఊపిరి తీసుకునేందుకు మాటలు ఆపింది ఆవిడ. ఆవిడ ఏం చెప్పిందేమిటి? ఉత్సుకత ఆపుకోలేక అడిగాను. పిల్ల పెళ్లి కూడా అయిపోయాక ఆ అమ్మాయి తండ్రి కొడుకు ఇంట్లో ఉంటాడట, తల్లి వచ్చి కూతురు ఇంట్లో ఉంటుందట అని చెప్పింది ఆవిడ. ఏదన్నా ఆర్థిక సమస్య వల్ల అలా విడివిడిగా ఉండాలని వాళ్ళు అనుకున్నారా అని నాకు సందేహం వచ్చి అడిగాను. నాకు కూడా అదే సందేహం వచ్చి డబ్బు ఇబ్బంది ఏమన్నా ఉందా అని అడిగానమ్మా. డబ్బు సమస్య కాదని చెప్పింది. వాళ్ళ ఆయనకి పింఛన్ బాగానే వస్తుందట. మరి అల్లుడి రికం ఎందుకంటే ఆవిడకు? గుండమ్మ కథలో సూర్యకాంతం గుర్తుకు వచ్చి అడిగాను. పిల్లలు పుట్టినప్పుడే ఆయన కొడుకు దగ్గర ఉండాలని, ఆవిడ కూతురింట్లో ఉండాలని అనుకున్నారట. మీకు కావాల్సి వస్తే మీ అమ్మాయి జీతం మొత్తం మీరే తీసుకోండి, అంతేకాని మీరు వచ్చి వీళ్ళిద్దరి మధ్య ఉండాలనుకోవటం నాకు సబబుగా అనిపించడం లేదండి అని కూడా చెప్పానమ్మా. దానికి ఆవిడ ఏమంది? ఆవిడ మాట పక్కన పెట్టింది. మా విధవ ఆవిడ మాటలకి ఒప్పుకునేలాగా మాట్లాడుతూ ఉంటే నా కోపం వచ్చి వాణ్ణి 2 తిట్టాను. ఆవిడ వీళ్ళ మధ్యకి వచ్చిందంటే నాకు వీధి గుమ్మం చూపించినట్లే కదమ్మా. ఇప్పుడంటే మా ఆయన శ్రీకాకుళంలో ఉన్నాడు, కానీ
ఎప్పటికన్నా కొడుకు దగ్గరికి రావాల్సిన వాడే కదా. ఆ రోజున ఆ పిల్ల తండ్రి తన కొడుకు ఇంట్లో ఉంటానని, అన్న ఏదో ఒక రోజున ఆయన తన పిల్లాం దగ్గరికి రావాలని అని కూడా చెప్పండి. భార్య భర్తల్ని కలిసి ఉండవద్దని మనం చెప్పలేం కదా. వాళ్ళిద్దరూ ఇక్కడ ఉంటే మేం బయటికి పోవాల్సిందే కదా. ఈ వయసులో మేము ఎక్కడికి వెళ్ళి ఉండాలి? మా బతుకులు ఏమైపోతుంది అంది ఆవిడ బాధపడుతూ. ఇంతకీ ఆ అమ్మాయి ఎందుకు విడాకులు తీసుకుందో కనుక్కున్నారా? అత్తవారింట్లో అమ్మాయి కష్టపడుతుందేమో అన్న భయం ఏమన్నా ఉందా ఆవిడకి అని అడిగాను. అలాంటిదేమీ లేదట. అయినా మా పిచ్చి కాని ఆవిడ్ని చూసి మనం భయపడాలి కానీ ఆవిడ భయపడే రకం కాదు. పిల్లలు పుట్టినప్పుడే ఇద్దరు చెరొకరి దగ్గర ఉండాలని అనుకున్నాము. అలాగే ఉంటాము అని ఖచ్చితంగా చెప్పింది. ఆ సంబంధం వద్దులేండి. పెళ్ళయ్యాక కూడా అత్తగారు వచ్చి మన దగ్గర ఉంటే ఆ సంసారం నిలబడదు. నా అనుమానం నిజమే అయితే అత్తగారి పోరు తట్టుకోలేకే మొదటి భర్త ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చేసి ఉంటాడు అని చెప్పాను. ఆవిడ చెప్పిన మాటలు వింటూ ఉంటే నాకు నిజంగా భయం వేసింది. కూతురి మీద ప్రేమ ఉండవచ్చు. వాళ్ళని అత్తగారింట్లో ఆరాళ్ళు పెట్టకుండా కాపాడుకోవచ్చు. కాని కట్టుకున్న భర్తని వదిలిపెట్టి అల్లుడింట్లో కూతురికి కాపలాగా ఉండటమంటే నాకెందుకో సబబుగా అనిపించటం లేదు. టీవీలో చలో విజయవాడ గురించి గట్టిగా వినిపిస్తూ ఉండటంతో ఆవిడ ఇంటికి వెళ్ళడానికి లేచి నిలబడింది. ఇంకా కూర్చోండి అని అడ్డం పడకుండా నేను కూడా లేచి నిలబడి ఆవిడకు వీడుకోలు పలికాను. ఈరోజు రథసప్తమి కావటంతో ఉదయాన్నే లేచి పూజ పూర్తి చేసి దేవుడికి ప్రసాదం నైవేద్యంగా పెట్టాక నేను మా ఆయన భోజనాలు చేసి టీవీ ముందు కూర్చున్నాము. ఆయన ఏదో పాత సినిమా పెట్టారు. సినిమా చూస్తూ అలా నడుం వాల్చాను లేదో పైయింటి ఆవిడ వచ్చి తలుపు కొట్టారు. సరిగ్గా సమయానికి వచ్చి నిద్ర చిరగొట్టారని అనుకుంటూ లేచి కూర్చున్నాను కానీ ఆవిడ నాతో తప్ప ఇంకెవరితో తన కష్టాలు పంచుకుంటుందిలే అని జాలిపడి లేచి వెళ్ళి తలుపు తీశాను. ఇద్దరం ముందు గదిలో సోఫాలో కూర్చొని లోకాభిరామాయణం మొదలుపెట్టాము. మా వాడు మీ ఇంటికి వచ్చి ఏమన్నా చెప్పాడాం అని కబుర్ల మధ్యలో అనుమానంగా అడిగింది ఆవిడ. వచ్చాడు కాని మామూలు కబుర్లు చెప్పి వెళ్ళిపోయాడు. అలా అడిగారేమిటి అన్నాను వాళ్ళ అబ్బాయి చెప్పిన మాటలు బయట పెట్టకుండా. ఈ మధ్య నన్ను పెళ్లి సంబంధాలు చూడవద్దు అన్నం మొదలుపెట్టాడు. పైగా వాడు ఇంక పెళ్లి చేసుకునని మొండిపట్టు పట్టాడు. మీతో ఏమన్నా మాట్లాడాడేమో అని అడిగాను. అంది ఆవిడ విచారంగా. అది సరే కాని మీ వాడికి ముందరే ఎందుకు పెళ్లి చేయలేదు? చిన్నప్పుడే చేసి ఉంటే ఏదో ఒక సంబంధం కుదిరిపోయేదిగా అని అడిగాను. నా అనుమాన నివృత్తి కోసం. ఎన్నో సంబంధాలు చూశానమ్మా వాడికి. మా వాడు ఒక్కటి ఒప్పుకోకపోతే నేనేం చేయాలి? 10 ఏళ్ల క్రితం విశాఖపట్నంలో ఉన్నప్పుడు ఇలాగే ఒక మ్యారేజ్ బ్యూరోకి వెళ్ళి సంబంధాలు చూడడం మొదలుపెట్టాము. వాళ్ళు ఒక రిజిస్టర్లో పెళ్లి కూతుల వివరాలు రాసి కొన్ని ఫోటోలు కూడా అంటించారు. నేను మా ఆయన వాటన్నిటిని చూసి ఒక సంబంధం ఎంపిక చేశాము. ఆ పిల్ల హైదరాబాద్లోనే ఉద్యోగం చేస్తుంది. ఫోటోలో ఆ అమ్మాయి చాలా అందంగా కూడా ఉంది. మేము ఆ అమ్మాయి వివరాలని హైదరాబాద్లోనే ఉద్యోగం చేస్తున్న మా అబ్బాయికి పంపి ఆ అమ్మాయిని చూడమని చెప్పాము. ఆ అమ్మాయి తల్లిదండ్రులు మాతో మాట్లాడి ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. మా వాడు ఆ అమ్మాయితో ఫోన్లో మాట్లాడి ఇద్దరూ ఒక చోట కలుసుకోవాలని అనుకున్నారు. వీడు వెళ్ళి ఆ అమ్మాయిని చూసి నిర్ఘాంతపోయాడు. ఆ అమ్మాయిని చూడ్డానికి అస్సలు బాగోలేదని చెప్పి ఆ తర్వాత నన్ను తిట్టిపోశాడు. అదేమిటి ఫోటోలు బాగుందని అన్నారు కదా అని అడిగాను. కంప్యూటర్లో అందంగా తయారు చేసిన ఫోటో పెట్టి మమ్మల్ని మోసం చేశారమ్మా. తర్వాత తెలిసింది మా వాడు నచ్చలేదంటున్నాడని మేము ఆ అమ్మాయి తల్లికి చెప్పేశాము. మా అమ్మాయిని చూడకుండా నచ్చలేదని ఎలా చెప్తున్నారు మీరు అని అడగటానికి ఆవిడ తన అన్నగారిని వేసుకుని మా ఇంటి మీదకి దెబ్బలాడానికి వచ్చేసింది. మా అబ్బాయి మీ అమ్మాయిని చూసి నచ్చలేదని చెప్పాడు. మేం మాత్రం ఏం చేయగలం చెప్పండి అని భయంగా చెప్పాను ఆవిడకి. ఆవిడ కోపం చూస్తే నాకు భయం వేసిందంటే నమ్మండి. వెంటనే కూతురికి ఫోన్ చేసి అడిగింది. ఆ అమ్మాయి
ఏం చెప్పిందో తెలియదు కానీ గొనుక్కుంటూ వెళ్ళిపోయింది. ఇంకోసారి మా వాడికి ఒక సంబంధం చూపించాము. ఆ అమ్మాయి అమెరికా వెళ్లే ఉద్దేశం ఉందా లేదా అని అడిగితే మా వాడు తనకు అమెరికా వెళ్ళటం ఇష్టం లేదని చెప్పాడు. దాంతో ఆ అమ్మాయి నాకు సంబంధం వద్దని చెప్పేసి లేచి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయికి అమెరికా వెళ్ళటం అన్నది జీవిత ఆశయమట. తర్వాత ఇంకో సంబంధం వచ్చినప్పుడు వాళ్ళు అడక్కపోయిన అమెరికాలో ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్నానని చెప్పాడమ్మా మా వాడు. వాళ్ళు వెంటనే మా అమ్మాయిని అమెరికా పంపం అని చెప్పి సంబంధం వద్దనేశారు. మొదట్లో వాడు అమ్మాయిలకు పేర్లు పెట్టి సంబంధాలు తిరగ్గొట్టాడు. ఇప్పుడు అమ్మాయిలు మా వాడికి పేర్లు పెట్టి తిరగ్గొడుతున్నారు. అసలు పెళ్ళయ్యే యోగం ఉందో లేదో మా వాడికి అని బాధపడుతూ వెళ్ళటానికి లేచింది. తాను ఎంతమంది అమ్మాయిలకి పేర్లు పెట్టి చిరగొట్టిందో మాత్రం ఆవిడ నాకు చెప్పలేదు. పై ఇంటి ఆవిడ నిన్న ఉదయం వంటింట్లో జారిపడి కాళ్ళు విరగొట్టుకుందమ్మా అని వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషి నాకు వరండాలో ఎదురుపడి చెప్పింది. మా ఇద్దరికి మంచి స్నేహం ఉందని దానికి తెలుసు. ఆవిడ భర్త శ్రీకాకుళం నుంచి బయలుదేరి విశాఖపట్నంలో విమానం ఎక్కి వస్తున్నాడట. వస్తూ తనతో పాటు అదే ఊర్లో ఉన్న తమ బంధువుల అమ్మాయిని కూడా సాయం కోసం ఇక్కడికి తీసుకుని వస్తున్నాడట. ఆ అమ్మాయి ఇప్పటిదాకా శ్రీకాకుళంలో ఆయనకి వండి పెడుతూ సహాయంగా ఉండేదట. మధ్యాహ్నానికల్లా ఆ ఇద్దరింటికి వస్తారట. వాళ్ళు వచ్చే వరకు పని మనిషిని ఇంటిలో తల్లికి కొంచెం సహాయంగా ఉండమని కొడుకు అడిగాడట. అందుకని మిగతా అపార్ట్మెంట్లో గబగబా పని పూర్తి చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తుందట. ఇప్పుడు ఆవిడకు మంచం మీద సాయం చేయటానికి ఇంట్లో ఒక ఆడతోడు ఉండాలి కదమ్మా, అందుకని ఆ అమ్మాయిని తెచ్చుకున్నారు. పని మనిషి ఒక నిమిషంలో ఆ ఇంటి కబుర్లని చెప్పుకువచ్చేసింది. ఇప్పటికే కొడుక్కి పెళ్లి కుదరటం లేదని ఆవిడెంతో బాధపడుతుంది. ఆ కొడుకు కూడా చూసిన ప్రతి అమ్మాయి తనకి పేర్లు పెడుతూ ఉంటే మనసు విరిగిపోయి అసలు పెళ్లి చేసుకోను పొమ్మంటున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఆవిడ మంచం ఎక్కటం చూసి నాకు జాలి అనిపించింది. మా ఇంట్లో పని పూర్తయ్యాక ఆవిడని పలకరించటానికి ఒకసారి వెళ్ళి రావాలని అనుకున్నాను. కానీ మా ఇంట్లో పని ఒక పట్టాన తెమిలి చేస్తేగా మధ్యాహ్నం అన్నం తిన్న వెంటనే ఒక గంట పడుకోకపోతే నాకు ఒళ్ళు స్వాధీనంలోకి రాదు. సాయంత్రం నిద్రలేచి టీ తాగుతూ ఉంటే ఆవిడ కాలు విరగొట్టుకున్న సంగతి నాకు గుర్తుకు వచ్చి మా ఆయనకు చెప్పి వాళ్ళ అపార్ట్మెంట్కి బయలుదేరాను. నిన్న అపార్ట్మెంట్ తలుపు కొట్టగానే ఆ అబ్బాయి వచ్చి తలుపు తీశాడు. కాలు నొప్పితో ఆవిడ పెడుతున్న మూలుగులు ఓ గదిలోంచి వినిపిస్తున్నాయి. ఆ అబ్బాయి నన్ను ఆవిడ దగ్గర తీసుకువెళ్ళాడు. నన్ను చూడగానే అంత నొప్పిలోనూ ఆవిడ ముఖం విప్పారింది. ఈ పట్నవాసాల్లో పక్క ఇంటి వాళ్ళకి ఏం జరిగినా ఎవరు పట్టించుకోరు కదా. తాను ఎలా జారిపడింది, కాలు ఎక్కడ విరిగింది లాంటి విషయాలన్నీ నాకు చెప్పుకొచ్చింది. కాలుకి సిమెంట్ కట్టు కట్టిన డాక్టర్ 3 నెలల పాటు ఆవిడ్ని మంచం దిగకూడదని చెప్పారట. ఇలాగైతే రోజు ఎలా గడుస్తుంది చెప్పండి అని చెప్పి భయపడుతుంది ఆవిడ. ఇంతలో ఒక అమ్మాయి వంటింట్లోంచి వచ్చి ఆవిడకి నాకు తాగటానికి కాఫీ ఇచ్చింది. పని మనిషి ఎవరో అమ్మాయిని తీసుకువస్తున్నారని చెప్పినప్పుడు చిన్నపిల్ల ఏమో అనుకున్నాను. ఆ అమ్మాయిని చూడగానే 30 ఏళ్ళు ఉంటాయని అనిపించింది నాకు. ఆ అమ్మాయి చామన్ ఛాయగా పొట్టిగా ఉంది. పల్లెటూరు బట్టకట్టులో సామాన్యంగా కనిపిస్తున్న ఆ అమ్మాయి ఇచ్చిన కాఫీ మటుకు నాకు బాగా నచ్చింది. హరిణి అని మా చుట్టాలమ్మాయి. నేనిలా పడిపోయానని తెలిసి నాకు సహాయంగా ఉండడానికి శ్రీకాకుళం నుంచి పరిగెత్తుకుని వచ్చింది. వంట బాగా చేస్తుంది అని ఆవిడ ఆ అమ్మాయి కేసి మెచ్చుకోలుగా చూసింది. ఆ అమ్మాయిని మచ్చిక చేసుకోకపోతే 3 నెలల పాటు ఆవిడకు సేవలు చేసేవారుండరు కదా. ఆవిడ తెలివితేటలకి నాకు నవ్వొచ్చింది. ఏమన్నా అవసరం అనిపిస్తే హరిణిని మా ఇంటికి పంపించండి అని ఆవిడకు చెప్పి నేను ఇంటికి బయలుదేరాను. 2-3 రోజులు గడిచేసరికి వాళ్ళ పని మనిషి హరిణి గురించి అన్ని వివరాలు చెప్పుకొచ్చింది. ఆమె చాలా బీద ఇంటి నుంచి వచ్చింది. డిగ్రీ వరకు చదువుకుంది కానీ ఎక్కడ ఉద్యోగం చేయటం లేదు. ఉద్యోగం చేయటానికి వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయిని బయట ఊళ్ళు ఎక్కడికి పంపించారట. కట్నాలు అవి ఇచ్చుకోలేకపోవటంతో ఆ అమ్మాయికి ఇంతవరకు పెళ్లి కూడా అవ్వలేదు. వాళ్ళని వీళ్ళని వెదికే బదులు ఆవిడ తన కొడుక్కి ఈ అమ్మాయిని చేసుకుంటే పోలా
దాని మాటలు వింటుంటే నాకు అనిపించింది, నా మనసులోని ఆలోచనలని ఆ పని మనిషి కనిపెట్టేసింది. ఇంతకు ముందర ఆ అమ్మాయిని తమ కొడుక్కి చేసుకుందామని పెద్ద ఆయన చెబితే ఆవిడ ఒప్పుకోలేదట. వాళ్ళు కట్నం ఇవ్వలేరు, అమ్మాయి కూడా బాగుండదని చెప్పి ఆవిడ పేర్లు పెట్టిందమ్మా. ఆవిడ ఇప్పుడు చూస్తున్న సంబంధాలు అంతకంటే దరిద్రంగా ఉన్నాయి కదా అన్నాను. అసలు కారణం అది కాదమ్మా. ఆ పిల్ల ఆయన వైపు బంధువు కనుక ఆవిడకు నచ్చలేదు. ఆ పిల్లని పెళ్లి చేసుకుంటే ఆ కుటుంబం అంతా వచ్చి తమ నెత్తి మీద పడిపోతారేమో అని ఆవిడకు భయం అని చెప్పుకొచ్చింది. ఆ విషయాలన్నీ నీకెవరు చెప్పారు అని అడిగాను. నాకు ఆ అమ్మాయి చెప్పేసిందమ్మా అని అది అసలు రహస్యాన్ని చెప్పేసింది. వారం రోజుల తర్వాత నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి కాలునొప్పి తగ్గటంతో ఆవిడ ప్రశాంతంగా మంచం మీద పడుకొని టీవీ చూస్తుంటుంది. హరిని వంట ఇంట్లో వంట చేస్తూ నన్ను చూడగానే చక్కగా నవ్వింది. పల్లెటూరి మనస్తత్వం ఉన్న అమ్మాయి. కొంచెం కట్టుబొట్టు మారిస్తే పట్టణవాసం పిల్లలాగానే కనిపిస్తుందని అనుకున్నాను. వాళ్ళ ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితి వల్ల ఆ అమ్మాయి అంతకంటే మంచి బట్టలు కొనుక్కోలేదు కదా అని అనుకున్నప్పుడు నాకు బీరువాలో మూలుగుతున్న మా అమ్మాయి బట్టలు గుర్తుకొచ్చాయి. వాటిని ఎవరికివ్వలేక బయట పారేయలేక ఇంతకాలం దాస్తూ వస్తున్నాను. మా అమ్మాయి బట్టలు చాలా ఉన్నాయి, వాటిని హరిని తీసుకుంటుందా అని ఆవిడ్ని అడిగాను. ఎందుకు తీసుకోదమ్మా, నేనే తనకి మంచి బట్టలు కొనిపెట్టమని మా వాడికి చెబుదామనుకున్నాను, మీరే ఇస్తామంటున్నారు అని ఆవిడ ఆనందంగా ఒప్పుకుంది. తమకి ఖర్చు తప్పిన ఆనందం ఆ మాటలో ధ్వనిస్తుంది. ఆ అమ్మాయిని మా ఇంటికోసారి పంపించండి, తనకు నచ్చిన బట్టలు తనే చూసుకుంటుంది అని ఆవిడకు చెప్పి మా ఇంటికి రమ్మని హరినితో కూడా చెప్పి నేను ఇంటికి వచ్చేశాను. 2 రోజుల తర్వాత హరిని మా అపార్ట్మెంట్ వెతుక్కుంటూ వచ్చింది. ఆవిడ నిద్రపోతుందట. ఆ ఇంట్లో మాట్లాడే వాళ్ళు ఎవరూ లేకపోవటంతో ఆ అమ్మాయికి కూడా ఏమీ తోచడం లేదు. ఇద్దరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఆ అమ్మాయి తమ ఇంటి విషయాలన్నీ చెప్పుకువచ్చింది. ఇంటి దగ్గర ఒక తమ్ముడు ఒక చెల్లి ఉన్నారంటీ. మా నాన్న చిన్న ఉద్యోగం చేసేవాడు కానీ ఇప్పుడు ఆరోగ్యం బాగోలేక మానేశాడు. మా అమ్మ బయటికి వెళ్ళదు, మమ్మల్ని కూడా బయటికి పంపదు. ఆడపిల్లల్ని ఉద్యోగాలకు పంపడం అంటే నామోషి అనుకుంటుంది. మా తమ్ముడు చదువుకున్నాడు కానీ ఆ ఊళ్ళోనే ఏదో షాపులో పనిచేస్తున్నాడు. వాడి సంపాదనతో మాకు తినడానికి కష్టంగా ఉన్నప్పుడు అమ్మ మా పెళ్ళిళ్ళు ఎలా చేస్తుంది అని చెప్పుకొచ్చింది. పెద్ద ఆయన వాళ్ళకి దగ్గర బంధువే. ఆయన శ్రీకాకుళంలో ఉన్నప్పుడు తన ఇంటి పనులన్నీ ఆ అమ్మాయిని చూడమనేవాడు. ఆయనకు వంట చేసి పెడుతూ తాను కూడా ఆయనతో పాటే భోజనం చేస్తుంది. హరిణి తనకు సహాయంగా ఉంటున్నందుకు ఆయన కుటుంబానికి డబ్బులు కూడా ఇస్తూ ఆదుకున్నాడు. ఆయన మీకు డబ్బులు ఇస్తుంటే ఆయన భార్య ఒప్పుకుంటుందా అని అడిగాను. మామయ్య మాకు డబ్బులు ఇస్తున్న సంగతి అత్తయ్యకి తెలిస్తే గొడవ చేస్తుంది, మామయ్య ఆవిడకి ఆ విషయాలు చెప్పడు అంది హరిణి నవ్వుతూ. తన కొడుక్కి హరిణిని ఇచ్చి పెళ్లి చేయాలని ఆయన చాలా ప్రయత్నం చేశాడు కానీ ఆవిడ పన్నివ్వలేదు. ఇప్పుడు హరిణి కూడా పెళ్లి మీద ఆశ వదిలేసుకుంది. ఈవిడకి దెబ్బ తగిలిందని తెలిసాక ఆయన హరిణిని తనతో పాటు సాయం పంపమని వాళ్ళ ఇంట్లో అడిగితే వాళ్ళు కాదని లేక పంపించారట. ఆ అమ్మాయి మాటలన్నీ విన్నాక నాకు జాలి వేసింది. ఆడపిల్లల్ని బయటకు పంపకుండా ఇంట్లో కట్టిపడేస్తే తాము చచ్చిపోయాక వాళ్ళు ఎలా బతుకుతారన్న జ్ఞానం కూడా ఉండదా ఆ తల్లిదండ్రులకి అని అనిపించింది. హరిణికి ఇవ్వటానికి తీసి బయట పెట్టిన మా అమ్మాయి డ్రెస్సులు, చీరల్ని కొన్ని పట్టుకుని వచ్చి ఆ అమ్మాయి దగ్గర పెట్టాను. మా అమ్మాయి చిన్నప్పుడు కట్టుకున్న బట్టలమ్మ అవి, అది ఇప్పుడు చీరలు కట్టుకోవడం మానేసింది. నీకు అభ్యంతరం లేకపోతే సరిపోతాయేమో చూసుకో, సైజు తేడా ఉంటే నేను సరిచేసి పెడతాను, నా కుట్టు పని వచ్చు అన్నాను. ఆ అమ్మాయి ముఖంలో కనిపించిన వెలుగు చూశాక ఆ అమ్మాయి ఏమనుకుంటుందో అన్న నా భయం అర్థం లేనిదనిపించింది. హరిణి వాటన్నిటినీ చేత్తో పట్టుకుని చూసి ఆనందపడింది. అన్ని తనకేనా అన్న అనుమానం వ్యక్తం చేసింది. నిజం చెప్పాలంటే మా అమ్మాయి బట్టలు ఇంకా బోల్డ్ ఉన్నాయి బీరువాలో. ఆ అమ్మాయి తీసుకుంటుందో లేదో తెలియక అన్నీ బయట పెట్టలేదు నేను. తనకు నచ్చినవన్నీ తీసుకోమని నేను బలవంతం పెట్టాక జాకెట్లు డ్రెస్సులు తనకు సరిపోతాయో లేవో
అని హరిణి కొలతలు చూసుకుంది. కొంచెం మార్పులు చేస్తే అవన్నీ ఆ అమ్మాయికి సరిపోతాయనిపించింది నాకు. ఎక్కడెక్కడ మార్పులు చేయాలో చూసుకొని ఒక జాకెట్టు అప్పటికప్పుడు సరిచేసి ఇచ్చాను. ఇంటికి వెళ్ళి ఆ చీర జాకెట్టు కట్టుకొని వచ్చి నాకు చూపిస్తే మిగతా బట్టలు కూడా ఆమెకు సరిపడేటట్లు మార్పులు చేసి పెడతానన్నాను. ఆ అమ్మాయి చిన్నపిల్లలా ఆనందపడింది. మర్నాడు కనిపిస్తానని చెప్పి ఆ చీర జాకెట్ తీసుకుని వెళ్ళిపోయింది. హరిణికి ఆ కుర్రాడికి పెళ్లి జరిగితే బాగుంటుందని అనిపించింది నాకు. ఆవిడ చూస్తున్న పనికిమాలిన సంబంధాల కంటే హరిణి 100 రెట్లు నయమని అనిపించింది. ఆవిడ్ని ఈ పెళ్లికి ఒప్పించాలంటే హరిణికి కొంచెం వేషభాషలు మార్పిస్తే చాలనే అనుకున్నాను. ఎవరో తెలియని వాళ్ళ ఇంటి నుంచి ఆడపిల్లని తెచ్చుకునే బదులు ఇలాంటి పనిమంతురాల్ని తెచ్చుకుంటే ఆవిడ కూడా సుఖపడుతుంది కదా అనుకున్నాను. 2 రోజుల తర్వాత హరిణి జాకెట్టు సరిపోయిందని చెప్పటంతో నేను రాసుకున్న కొలతల ప్రకారం మిగతా బట్టలకు కూడా చిన్న చిన్న మార్పులు చేసి కుట్టడం మొదలుపెట్టాను. హరిణి ఆ ఇంటికి వచ్చి అప్పుడే 4 రోజులు దాటిపోయింది. నేను ఇచ్చిన బట్టలు వేసుకోవటం మొదలుపెట్టాక ఆ అమ్మాయిలో మంచి కళ కనిపిస్తుంది. మా ఇద్దరికి కూడా స్నేహం బాగా కుదరటంతో రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆవిడతోటి హరిణితోటి కబుర్లు చెప్పటం నాకు ఒక అలవాటుగా మారిపోయింది. ఆవిడ హరిణి పనితీరుని, వంటలని నా దగ్గర మెచ్చుకుంటూ ఉంటే ఆవిడ మనసులో కూడా హరిణిని కోడలుగా చేసుకోవాలన్న కోరిక ఉన్నట్లు నాకు అనిపించింది. కానీ ఒకసారి చేసుకోను అని చెప్పిన నోటితో మా అబ్బాయిని చేసుకుంటావా అని అడగటానికి ఆవిడ సంశయిస్తుందని నాకు అనిపించింది. నేను పూనుకోకపోతే ఈ వ్యవహారం ముందుకు వెళ్ళేలా లేదు అనిపించింది నాకు. ఒకరోజు హరిణిని పిలిచి పెళ్లి మాటలు ఎత్తాను. ఆ అమ్మాయి మాటలు బట్టి ఆమెకి పెళ్లి చేసుకోవాలని ఉన్న తమ తాహత్ చూసి ఎవరు ముందుకు రారని ఆమె భయపడుతుందని అనుకున్నాను. నేనే కొంచెం చొరవ చేసుకొని మీ మామయ్య కొడుకుని చేసుకోవచ్చు కదా అని అడిగేశాను. నా మాటలు వినగానే మా అత్తయ్య అందుకు చస్తే ఒప్పుకోదు అనేసింది. ఆవిడ సంగతి నీకెందుకు, ఆవిడ్ని ఒప్పిస్తే నీకు అభ్యంతరం లేదు కదా అని అంటూ ఉంటే హరిణి సిగ్గుపడింది. ఒకరోజు నేను ఆవిడతో కబుర్లు చెప్తున్నప్పుడు హరిణిని కోడలుగా తెచ్చుకోవచ్చు కదా అని అడిగాను. వాళ్ళు పిల్లనిస్తామని అడిగినప్పుడు చేసుకోనని చెప్పి చాలా అవమానం చేశానమ్మా. ఇప్పుడు నేను అడిగిన వాళ్ళు ఒప్పుకుంటారని అనుకోను అంది ఆవిడ నిరాశగా. మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి, హరిణితో మాట్లాడి పెళ్లికి నేను ఒప్పిస్తాను అని నేను చెబుతుంటే ఆవిడ ముఖం సంతోషంతో ఇప్పారింది. మొత్తానికి నేను పూనుకోవటంతో ఆ కుర్రాడి పెళ్లి సంబంధాల వేట ఒక కొలిక్కి వచ్చినట్లయింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.